మై డియర్ స్టూడెంట్స్ అండ్ రెస్పెక్టెడ్ టీచర్స్, ఈ రోజు మన వీడియోలో 10th క్లాస్ ఫైనల్ ఎగ్జామ్ లో, పబ్లిక్ ఎగ్జామ్ లో 99 మార్క్స్, 100 మార్క్స్ లాస్ట్ ఇయర్ చూసామండి మనం, 600 అవుట్ ఆఫ్ 600. 99 మార్క్స్ ని మనం ఎలా గెయిన్ చేయాలి అంటే, ఇది సెకండ్ లాంగ్వేజ్ కాబట్టి 100 మార్క్స్ ని ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ కాదు. 99 మార్క్స్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 99 మార్క్స్ ని ఎలా గెయిన్ చేయొచ్చు, ఏం చదివితే మనం 99 మార్క్స్ ని పొందగలుగుతాం, దాన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. క్వశ్చన్ వైజ్ పేపర్ మోడల్స్ ఆల్రెడీ మనకి గవర్నమెంట్ రిలీజ్ చేశారు. 2 పేపర్స్ రిలీజ్ చేశారండి, మోడల్ పేపర్స్. అందరూ కూడా ఏమనుకుంటున్నారంటే అందులో ఇచ్చినట్టుగానే లెసన్ వెయిటేజ్ ప్రకారం ఇస్తారనుకున్నారండి. కాదండి, మొత్తంగా ఓవరాల్ గా పద్య భాగం నుండి 32 మార్కులను కవర్ చేస్తారు, గద్య భాగం నుండి 39 మార్కులు, ఉపవాచకం నుండి 9 మార్కులు కవర్ చేస్తారు. అట్లాగే లెటర్ జనరలైజేషన్ నుండి, అలాగే ఒక 2 మార్కులు బయట నుండి కూడా బిట్స్ రావడానికి అవకాశం ఉంది. మొత్తంగా 20 మార్కులు సృజనాత్మకత నుండి వస్తాయండి, అంటే లెటర్ జనరలైజ్ బయట నుండి వచ్చేటువంటి బిట్స్ ఏవైతే ఉన్నాయో. సో ఓవరాల్ గా 100 మార్క్స్ అనేవి ఆ విధంగా ఉంటుందండి. అంతే తప్ప ఈ లెసన్ లో నుండి ఇక్కడ వస్తుంది అనేది ఆ బ్లూ ప్రింట్ లో ఉన్నటువంటి మీకు ఇచ్చినటువంటి మోడల్ పేపర్ ప్రకారం ఉన్నటువంటి వెయిటేజ్ ని ఫాలో అవుతుందండి. సో చెప్తాను చూడండి, ఈ వీడియోని ఎక్కడ మిస్ కాకుండా చూడండి. ఖచ్చితంగా మీరు ఏం చదవాలనేది మీకు పూర్తి అవగాహన వస్తుంది. సో మొదటిగా మనం చూసినట్లయితే మొదటి సెక్షన్, ఫస్ట్ సెక్షన్ లో భాగ్ 1 లో మనం చదవాల్సినవి ఆల్రెడీ తెలుసండి. పేపర్ మోడల్ గురించి సంబంధించి పేపర్ ఎలా ఉంటుంది వాటి గురించి నేను వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను, అందరూ మీరు చూస్తున్నారు. సో ఏమేమి చదవాలి క్లియర్ గా చెప్తాను చూడండి. ఫస్ట్ సెక్షన్ లో ఫస్ట్ క్వశ్చన్ కి మన పఠిత గద్యాంశం అంటే ఒక పారాగ్రాఫ్ ఇవ్వడం జరుగుతుంది. మనకు తెలిసినటువంటి లెసన్స్ ఏవండి, గద్యాంశ కాబట్టి లెసన్ 2 ఈద్గా, लोकगीत, अंतरराष्ट्रीय स्तर पर हिंदी, स्वराज्य की दक्षिणी गंगा गोदावरी, जल ही जीवन है, धरती के सवाल, अंतरिक्ष के जवाब. ఈ లెసన్స్ లో నుండి ఎక్కడ నుండి అయినా సరే అతను గద్యాంశం ఇవ్వడానికి అవకాశం ఉందండి. గద్యాంశం ఒకటి ఇచ్చి దాని కింద మొదటి ప్రశ్న క్వశ్చన్ ఉంటుందండి. 1 వాక్య ఏక్ వాక్యం లిఖనా హై, ఒక వాక్యంలో ఆన్సర్ రాయాలి. మిగతా 3 మల్టిపుల్ ఛాయిస్ అండి. సో మొత్తంగా 5 మార్కులు ఈ గద్యాంశంలో మనం తీసుకుంటాం. అంటే ఏంటి సార్, ఏం చేయాలి సార్ ఇవి రావాలి అంటే, అన్ని లెసన్స్ ఏవైతే మనకు లెసన్స్ చెప్తున్నారో టీచర్స్, ఆ లెసన్స్ ని క్షుణ్ణంగా వివరంగా తెలుసుకోవాలి. అలాగే ప్రతి పదం ప్రతి లైన్ మీకు అర్థమై ఉండాలి. అలా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, ఆ స్టోరీని తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈద్గా కానీ, లోక్గీత్ కానీ, ప్రతి కార్నర్ టెక్స్ట్ బుక్ లో ప్రతి లైన్ ని మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా ఈ గద్యాంశాన్ని ఈజీగా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. అట్లాగే ముఖ్యమైన గద్యాంశాలను మీ టీచర్స్ చెప్తారు. అలాగే నేను కూడా నా లెసన్స్ చెప్పేటప్పుడు గద్యాంశాలను వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశాను, వాటిని కూడా తప్పకుండా చూడండి. ఆల్రెడీ నేను ఈద్గా లెసన్ ని అక్కడ అప్లోడ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ అండి పఠిత పద్యాంశం అండి. ఇది కూడా అంతేనండి. మన పద్య భాగం నుండి ఏ లెసన్స్ ఉన్నాయండి, బరస్తే బాదల్, హమ్ భారతవాసి, కనకనక అధికారి, భక్తి పద్, అలాగే నీతి దోహే. పద్య భాగంలో ఉన్నటువంటి ఈ లెసన్స్ లో నుండి ఒక పద్యాంశం ఇస్తాయండి. సేమ్ క్వశ్చన్ పేపర్ మళ్ళీ సేమ్ అలాగే ఉంటుందండి. పద్య భాగం కింద మొదటి ప్రశ్న ఒక వాక్య ఆన్సర్, ఏక వాక్యమే ఉత్తర్ లిఖనా హోగా, మిగతా 3 కూడా మల్టిపుల్ చాయిస్. పద్య భాగంలో కూడా అంతేనండి. ప్రతి లైన్ కూడా మనం తెలిసి ఉండాలి. 5 పాఠాలని జాగ్రత్తగా అర్థం చేసుకొని, నాకు తెలిసినంత వరకు ఈ లెసన్ ఇవ్వకపోవచ్చండి. ఇక్కడ ఏ లెసన్ అండి, నీతి దోహే. నీతి దోహ ఎందుకు రాదు అంటే అండి, ఇక్కడ దీనికి సంబంధించి 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, అలాగే 5 మార్క్స్ కవి పరిచయాన్ని కవర్ చేస్తున్నారు కాబట్టి ఈ లెసన్ ఎక్సెప్ట్ 10th లెసన్ తప్ప 4 పద్య భాగ లెసన్స్ ని మీరు జాగ్రత్తగా అప్లోడ్ చేయాలి. బరస్తే బాదల్, హమ్ భారతవాసి, కనకనక అధికారి, భక్తి పద్ నుండి ఒక పద్యాంశం ఇచ్చి, ఆ పద్యాంశం కింద మనకి 4 ప్రశ్నలు ఉంటాయి. మొదటి ప్రశ్న ఏక వాక్యం ఉత్తర్ లిఖనా హోగా, మిగతా 3 మల్టిపుల్ చాయిస్. ఉపవాచక్ అనుచ్ఛేద్ అండి, 5 మార్కుల ప్రశ్న అండి. 5 మార్కులు మళ్ళీ సేమ్ ఒక పారాగ్రాఫ్ ఇస్తారు. మనకి క్లియర్ గా చెప్పారండి, 2 లెసన్స్ మాత్రమే అనుచ్ఛేదిస్తామని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. శాంతి की राह में अपने स्कूल को एक उपहार, లెసన్ నెంబర్ 1, లెసన్ నెంబర్ 3 ఉపవాచకులు నుండి. ఈ 2 లెసన్స్ కూడా క్షుణ్ణంగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. పూర్తిగా విని ఆ ప్రతి పారాగ్రాఫ్ ని అర్థం చేసుకుంటూ వెళ్ళాలి. అలా చేస్తూ ఉన్నట్లయితే మీరు వాటి కింద ప్రశ్నలు కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలండి. ఇక్కడ కూడా మనం ఈ 2 లెసన్స్ ని చదువుకోవాల్సి ఉంటుంది. అపఠిత గద్యాంశ అండి, అపఠిత గద్యాంశ, అపఠిత పద్యాంశ, ఇవి 5 మార్కులు కండి. అని మనకి అన్సీన్ అండి. అన్సీన్ అంటే మనం చూడనటువంటి, ఇవి సహజంగా ఇంతకుముందు మనకు ఓల్డ్ బుక్స్ ఉండేవండి. ఇంతకుముందు ఓల్డ్ బుక్స్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి హిందీ భారతి కానీ, హిందీ భారతి మన సుగంధ అంటున్నాం కదండి, అట్లా హిందీ భారతి అని, అలాగే భాషా లహరి అని, ఈ టెక్స్ట్ బుక్స్ కంటే ముందు ప్రీవియస్ ఒక 10 years బ్యాక్ మనకి ఏవైతే టెక్స్ట్ బుక్స్ అవైలబుల్ గా ఉన్నాయో ఆ టెక్స్ట్ బుక్స్ లో నుండి ఎక్కువగా లెసన్స్ ని ఇక్కడ అడగడానికి అవకాశం ఉంటుందండి. అలాగే న్యూ టెక్స్ట్ బుక్ గమనిస్తే ఈ పేజెస్ లో మనకి కొన్ని పోయమ్స్, అలాగే కొన్ని గద్యాంశ ఇవ్వడం జరిగింది. ఇక్కడ పేజ్ నెంబర్స్ ఇచ్చాను చూడండి. ఈ పేజ్ నెంబర్స్ నోట్ చేసుకోండి. ఈ పేజ్ నెంబర్స్ లో మనకి కొన్ని పద్యాంశాలు, కొన్ని గద్యాంశాలు టెక్స్ట్ బుక్ లోనే ఇవ్వడం జరిగింది. అది మనం నెగ్లెక్ట్ చేయకూడదండి, వాటి నుండి కూడా రావడానికి అవకాశం ఉంటుంది. సో సహజంగా ఏంటంటే అది జస్ట్ అలా ఇచ్చారనుకుంటారు,
కానీ వాటిని కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. వీటిని కూడా ఒకసారి మీకు ప్రాక్టీస్ కోసమైనా వీటిని చూడండి ఖచ్చితంగా. నెక్స్ట్ లేఖక పరిచయం అండి. 6th క్వశ్చన్ చూసినట్టయితే లేఖక పరిచయం మనకు తెలిసిన బ్లాంక్స్ గా ఇవ్వడం జరుగుతుంది. ఈ బ్లాంక్స్ ని పైన ఒక పారాగ్రాఫ్ ఇచ్చి దాన్ని పూర్తి చేయమని చెప్తారండి. విద్యార్థులు ఖచ్చితంగా ఈ పాఠాలని ముందుగా పూర్తి చేయాలండి. విశేష ధ్యాన్ దీజీ అన్నారండి విష్ణు ప్రభాకర్ గారి గురించి. అలాగే 9th లెసన్ దక్షిణ గంగా గోదావరి రచయిత అయినటువంటి కాకా కాలేకర్ గురించి, జలహి జీవన్ రచయిత అయిన శ్రీప్రకాష్ గారి గురించి విద్యార్థులు ఆ పారాగ్రాఫ్ ని తీసుకుని వాటిని ప్రాక్టీస్ చేయాలండి. బ్లాంక్స్ ని ప్రాక్టీస్ చేయాలి. ఈ 3 ఖచ్చితంగా చేసి వెళ్లాల్సిందే. అలాగే కవి పరిచయం విషయానికి వస్తే మనకి ఇక్కడ ఆధునిక కవులు సుమిత్రాన్ పంత్, ఆర్పి నిషంక్. మీరు స్లో లెర్నర్ అయితే నా ఉద్దేశంలో లెసన్ 10 లో రహీం ఆర్ బిహారీ ఉన్నారండి. ఈ ఇద్దరి గురించి, రహీము మరియు బిహారీ అండి, ఈ వీళ్ళిద్దరి గురించి నేర్చుకోవడం బెటర్ అండి. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నానండి, కవి పరిచయం 7 సంబంధించి ఆధునిక కవులైనటువంటి సుమిత్రాన్ పంత్, ఆర్పి నిషంక్ ని నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఇంకా అవకాశం ఉంటే రామ్దారి సింగ్ దినకర్ కూడా నేర్చుకోవడానికి ట్రై చేయండి. అలాగే మీరు స్లో లెర్నర్ అయితే మాత్రం ఖచ్చితంగా 10th లెసన్ లో రహీము, బిహారీ అనేటువంటి ఇద్దరు గురించి మాత్రం నేర్చుకోండి, మిగతాది వదిలేసేయండి. ఎందుకంటే వీళ్ళిద్దరి గురించి తక్కువ మ్యాటర్ మనకి టెక్స్ట్ బుక్ లో ఉంది. అంటే మీరు స్లో లెర్నర్ కాబట్టి తక్కువ మ్యాటర్ నేర్చుకున్నట్లయితే 5 మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ మోడల్ పేపర్ లో బిహారీ గురించి ఇస్తూ కొంత బయటకు కూడా వెళ్ళాడండి. బయటకంటే అక్కడ టెక్స్ట్ బుక్ లో లేని కవి పరిచయాన్ని కూడా ఇవ్వడానికి ట్రై చేశాడు. సో ఇక్కడ విద్యార్థులు గమనించాలి, జాగ్రత్తగా ఉండాలి. ఇంకా స్లో లెర్నర్ నేను చదవలేని ఎక్కువగా అనుకున్నట్లయితే తప్పదండి. ఇంకా లెసన్ 10 నుండి మనం రహీం, బిహారీ నేర్చుకోవడం బెటర్, ఎందుకంటే ఇవి కొంచెం పెద్దగా ఉంటాయి కాబట్టి. సో దయచేసి మీరందరూ కూడా మోడల్ పేపర్స్ ఇచ్చినటువంటి వెయిటేజ్ ని ఫాలో అవ్వద్దండి. మళ్ళీ ఇంకోసారి గుర్తు చేస్తున్నాను, మోడల్ పేపర్స్ అనేవి కేవలం ఆ మోడల్ పేపర్స్ యొక్క వెయిటేజ్ మాత్రమే, అంతే తప్ప దాని ఆధారంగానే ఫైనల్ ఎగ్జామ్ వస్తుందని కాదండి. సెక్షన్ 2 చూద్దామండి. సెక్షన్ 2 లో మనకి 8, 9, 10, 11 అని షార్ట్ ఆన్సర్స్ ఉన్నాయండి. అంటే ప్రతిదానికి కూడా ఇంటర్నల్ చాయిస్ ఉందండి. ప్రతిదానికి ఇంటర్నల్ చాయిస్ ఉంది కాబట్టి ఏ లెసన్స్ చదవాలి, ఏ లెసన్స్ చదవాల్సిన అవసరం లేదో క్లియర్ గా చెప్తాను చూడండి. లెసన్ నెంబర్ 8 కి సంబంధించి మనకు 2 పద్య భాగం ఉండండి. ఎక్కడ నుండి అడుగుతారండి? పద్య భాగం నుండి అడుగుతారు. పద్య భాగ లెసన్స్ అయినటువంటి 1, 3, 4, 7 వీటిలో ఉన్నటువంటి షార్ట్ ఆన్సర్స్ ని మనం చదవాల్సిన అవసరం అయితే లేదండి. దాని బదులుగా మనం ఏం చేయొచ్చు అంటే ఖచ్చితంగా నీతి దోహాన్ని 10th లెసన్ లో 4 దోహాలు బాగా నేర్చుకుంటే, 4 దోహాలు పూర్తి చేయడం వస్తే, 4 దోహాలు సరిగా రాయడం వస్తే ఈ నా పద్య భాగ క్వశ్చన్స్ నేర్చుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఖచ్చితంగా ఇస్తానని చెప్పాడండి. ఖచ్చితంగా దోహా మనం పూర్తి చేయాలి, 4 మార్క్స్. సో మై డియర్ స్టూడెంట్స్, మీరు దాదాపుగా ఈ 4 పాఠాలు ప్లస్ నీతి దోహలో షార్ట్ ఆన్సర్స్ కూడా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అంటే 10th లెసన్ లో షార్ట్ ఆన్సర్స్ కూడా మీరు నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఇవ్వడనుకోండి. ఎందుకంటే ఇక్కడ 10th లెసన్ ఇచ్చి మళ్ళీ ఇక్కడ 10th లెసన్ ఇవ్వదు కదండి సహజంగా. సో కాబట్టి ఈ 4 లెసన్స్ లో షార్ట్ ఆన్సర్స్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు, 10th లెసన్ లో షార్ట్ ఆన్సర్స్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. కేవలం నీతి దోహాలు మీరు నేర్చుకోవాల్సింది ఏంటి? 4 దోహాలు ఖచ్చితంగా నేర్చుకోవాలి, ఒకటి కూడా మిస్ చేయదు. అలాగే 9th క్వశ్చన్ మనం అటెంప్ట్ చేయాలి అంటే ఇక్కడ మొదటి 6 పాఠాలు అంటే లెసన్ 2, 5, 6 ఈద్గా, లోక్గీత్, అంతరాష్ట్రీయ స్తర్ పర్ హిందీ, ఇక్కడ నుండి 2 ప్రశ్నలు అడుగుతాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈద్గా నుండి క్వశ్చన్ అడిగాడు, ఇంకో ప్రశ్న లోక్గీత్ నుండి కానీ అంతరాష్ట్రీయ స్తర్ పర్ హిందీ నుండి కానీ అడగడం జరుగుతుంది. మై డియర్ స్టూడెంట్స్, స్లో లెర్నర్స్ అయితే మీరు తక్కువగా చదవగలిగితే, మీకు అంత శక్తి లేకపోతే కేవలం 2 లెసన్స్ ని పూర్తిగా నేర్చుకున్నట్లయితే, పూర్తిగా ఒక 2 లెసన్స్ ని కనుక మీరు బాగా క్వశ్చన్స్, ఫర్ ఎగ్జాంపుల్ లోక్గీత్ లో ఎక్కువ షార్ట్ ఆన్సర్స్ ఉన్నాయనుకోండి, అది మిస్ చేసి 2nd లెసన్ 6th లెసన్ మీరు నేర్చుకోవచ్చు. లేదు సార్ ఎందుకు రిస్క్ ఎందుకు అనుకుంటే మీరు బాగా చదవగలిగిన స్టూడెంట్స్ అయితే ఖచ్చితంగా ఈ 3 లెసన్స్ లో ఉన్న షార్ట్ ఆన్సర్స్ నేర్చుకోండి. అందులో 2 ఇస్తారు, మనం 1 రాయాలి, 4 మార్క్స్. అలాగే తర్వాత 10th క్వశ్చన్ మిగతా 6 లెసన్స్ అంటే మిగతా మనకున్న టెక్స్ట్ బుక్ లో మిగతా 6th లెసన్స్ లో గద్య భాగ లెసన్స్ ఇవ్వండి. ఇది కూడా గద్య భాగం అండి, ఇది కూడా గద్య భాగం. సో ఇక్కడ 6 లెసన్స్ 8, 9, 11, 12 లెసన్స్ నుండి వస్తాయండి. 8, 9, 11, 12 ఇక్కడ 3 లెసన్స్, ఇక్కడ 4 లెసన్స్ అండి కవర్ చేయాల్సింది. సో ఇక్కడ 4 లెసన్స్ లో ఉన్న షార్ట్ ఆన్సర్స్ మనం నేర్చుకున్నట్లయితే 2 షార్ట్ ఆన్సర్స్ వస్తాయి. ఒకదాన్ని మనం రాసినట్లయితే 4 మార్క్స్ మనం కూడా ఇక్కడ కూడా తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అట్లాగే 11th క్వశ్చన్ వచ్చేటప్పటికి 11వ ప్రశ్న ఉపవాచక నుండి అండి. ఈ ఉపవాచకలో మై డియర్ స్టూడెంట్స్ దో కళాకారులో 3 క్వశ్చన్స్ ఉన్నాయి. అలాగే అనోఖా ఉపాయలో 3 క్వశ్చన్స్ ఉన్నాయి. నేను మీకు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ఏదైనా ఒక లెసన్ ని మిస్ చేసేయచ్చండి, వదిలేసేయచ్చు. అంటే ఒక అనోఖా ఉపాయం నుండి 3 క్వశ్చన్స్ చదవాల్సిన అవసరం లేకుండా కేవలం దో కళాకారులో ఉన్న 3 క్వశ్చన్స్ కనుక మీరు ఖచ్చితంగా చదివితే ఇక్కడ 4 మార్క్స్ తెచ్చుకోవచ్చు. సో ఈ లెసన్స్ లో ఉన్న 2 క్వశ్చన్స్ మీరు నేర్చుకోవాల్సిన అవసరం లేదు, లేదా మీ ఇష్టం అండి. ఈ లెసన్ వదిలేసిన ఈ లెసన్ ని చదవాల్సి ఉంటుంది.
సో ఏదైనా ఒక లెసన్ మిస్ చేసి మిగతాది పూర్తిగా చదవాలని 3 క్వశ్చన్స్ ఖచ్చితంగా రావాల్సిందే. ఇదండి సెకండ్ సెక్షన్ సంబంధించి. మరి ఇంకోసారి చెప్తాను, పద్య భాగంలో మనం దోహాలు చదువుకుంటే సరిపోతుంది. 10th లెసన్ లో 4 దోహాలు ఖచ్చితంగా నేర్చుకోవాలి. అలాగే ఇక్కడ గమనించినట్లయితే దో కళాకారు గాని ఆకుపాయలు గాని ఏదైనా ఒక లెసన్ నుండి 3 ప్రశ్నల్ని ఖచ్చితంగా, ఇందులో 3 క్వశ్చన్స్ ఉన్నాయి, ఇందులో 3 క్వశ్చన్స్ ఉన్నాయి, 3ని ఖచ్చితంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. థర్డ్, ఫోర్త్ సెక్షన్ చూసినట్లయితేనండి, థర్డ్ సెక్షన్ లో మనకి సారాంశాత్మక ప్రశ్న అండి, 8 మార్క్స్ ఎస్ఏ క్వశ్చన్స్ ఉంటాయి. ఎస్ఏ క్వశ్చన్స్ లో మొదటిది 12th క్వశ్చన్ లో పద్య భాగం అండి. పద్య భాగ సారాంశాత్మక ప్రశ్న 2 ఇస్తారండి. అయితే పర్టికులర్ గా మెన్షన్ చేశారండి, ఈ లెసన్స్ లో నుండి మాత్రం ఇవ్వడం జరుగుతుంది. పర్టికులర్ గా లెసన్ నెంబర్ 1 బరస్తే బాదల్, కన్కన్ కాధికారి, భక్తిపద్. భక్తిపద్ లో మనకు 2 ఉన్నాయండి, రవిదాస్, మీరాబాయి. మీరు ఒకవేళ స్లో లెర్నర్ అయితే ఏదైనా ఒకదాన్ని స్కిప్ చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ భక్తిపద్ స్కిప్ చేసి ఆ 2 కనుక నేర్చుకున్నట్లయితే ఇక్కడ మనం సారాంశాత్మక ప్రశ్న రాయడానికి అవకాశం ఉంటుంది. లేదు నేను కొంచెం బాగా చదవగలను అనుకుంటే దేన్ని వదిలి దేన్ని మిస్ చేయొద్దని, మీరు ఇక్కడ మీరాబాయి చాలా ఇంపార్టెంట్ అండి. 3 లెసన్స్ ని బాగా కవర్ చేయండి. 4 సారాంశాలు ఉన్నాయి. ఆ 4 సారాంశాత్మక ప్రశ్నని కవర్ చేసినట్లయితే 2 వస్తాయి, ఒకటి బాగా రాయడానికి అవకాశం ఉంటుంది. లేదా మీరు స్లో లెర్నర్ అయితే చెప్పాను కదండి, ఒక లెసన్ ని మీరు స్కిప్ చేయొచ్చు. లెసన్ నెంబర్ 7 ని మీరు స్కిప్ చేయొచ్చు. మీరు ఒకవేళ స్లో లెర్నర్ అయితే లెసన్ నెంబర్ 7 ని స్కిప్ చేయండి. 1-4 చదవండి. 1-4 లో ఏదో ఒకటి ఖచ్చితంగా ఇక్కడ ఉంటుంది. అలాగే 13వ ప్రశ్నకి మనం గద్య భాగ సారాంశం అండి. గద్య భాగ సారాంశాలు ఇక్కడ కూడా మెన్షన్ చేశారండి. లెసన్ నెంబర్ 5, 6, 11, 12 లోక్గీత్, అంతర్రాష్ట్రీయ స్तर पर हिंदी, అలాగే జల్ హీ జీవన్ హే, ధరతీ కే సవాల్, అంతరిక్ష కే జవాబ్ నుండి 2 గద్య సారాంశాత్మక ప్రశ్నలు ఇస్తారండి. ఒకటి రాయాలి, 8 మార్క్స్ అండి. ఇక్కడ మీరు కనుక స్లో లెర్నర్ అయితే ఇక్కడ కూడా అంతేనండి, ఏదైనా ఒక లెసన్ మీరు స్కిప్ చేయడానికి అవకాశం ఉంటుంది. మిగతా 3 చదవాల్సి ఉంటుంది. సో పత్ర అండి, పత్ర విషయానికి వచ్చేటప్పటికి ఒకటి ఔపచారిక, ఇంకోటి అనౌపచారిక పత్ర ఇచ్చారండి. ఇక్కడ హింట్స్ లాగా అంటే కొంచెం మ్యాటర్ వాడే ఇస్తారండి, దాన్ని మనం దాని ద్వారా ఆధారంగా చేసుకుని లెటర్ రాయాల్సి ఉంటుంది. ఇంకోటి అనౌపచారిక పత్ర అండి. వీటికి సంబంధించి నేను ఒక వీడియో చేస్తానండి ఖచ్చితంగా. ఆ వీడియోలో ఏ లెటర్స్ చదవాలి, ఏ జనరల్ ఎస్సెస్ చదవాలి అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియోని కూడా మీకు డిస్క్రిప్షన్ లో తర్వాత పెడతానండి, దాన్ని కూడా తప్పకుండా చూడండి. అలాగే దీంట్లో ఒకటే రాయాలండి, ఒక లెటర్ రాస్తే 8 మార్క్స్. అలాగే క్వశ్చన్ నెంబర్ 15 10 మార్క్స్ అండి. కీలకం అండి, మీరు గనక 99 మార్క్స్ తెచ్చుకోవాలి అంటే ఈ సెక్షన్ పట్ల పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయాలండి. జనరల్ ఎస్ఎస్ ని మనం జాగ్రత్తగా రాయగలగాలి. ఈ జనరల్ ఎస్ఎస్ ని కనుక నీట్ గా రాయగలిగితే ఏవి రావడానికి అవకాశం ఉంది, ఏ జనరల్ ఎస్ఎస్ చదవాలి, నేను ఇందాక చెప్పినట్లు వీడియో ఒకటి చేయడం జరుగుతుంది. ఆ వీడియో మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తానండి తర్వాత. అయితే మనకి ఏ టాపిక్స్ ఇస్తానని చెప్తున్నానండి, పర్యావరణం సంబంధించిన టాపిక్స్ నుండి, అలాగే శిక్ష సంబంధించినటువంటిది, సమాజ్ సంబంధించినటువంటి, విజ్ఞానం సంబంధించిన 4 జనరల్ ఎస్ఎస్ ఇవ్వడం జరుగుతుంది. వాటి నుండి ఏదైనా ఒకదానికి మీరు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. 10 మార్క్స్ అండి. లాస్ట్ సెక్షన్ అండి, వెరీ ఇంపార్టెంట్ సెక్షన్, గ్రామర్ పాయింట్స్ అండి. మనం 16 to 30 వరకు గ్రామర్ పాయింట్స్ ఉంటాయండి ఈ క్వశ్చన్ నెంబర్స్ లో. అలాగే ఈ 15 గ్రామర్ పాయింట్స్ ని మీరు ఒకటి కూడా రాంగ్ చేయకుండా కరెక్ట్ చేసినట్లయితే 99 మార్క్స్ తెచ్చుకోవడం చాలా ఈజీ అవుతుందండి. ప్రతిదానికి కూడా మల్టిపుల్ చాయిస్ అండి, మనకి 3 ఆప్షన్స్ ఇస్తారు. వాటిలో ఒకదాన్ని పిక్ చేసి ఆన్సర్ షీట్ లో రాయాల్సి ఉంటుంది. తద్భవ, క్రియా, సంఖ్య, కారక, పర్యాయ, విలోమ శబ్ద, సమాస్, సంధి విచ్ఛేద, ఉపసర్గ ప్రత్యయ, ముహావర, లింగ, వచన, కాలు, శుద్ధ రూపం అండి. ఇక్కడ ఆల్రెడీ టిక్ చేసిన టాపిక్స్ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ క్రియా, సంఖ్య, సమాస్, కాలు, వీటికి సంబంధించిన వీడియోస్ మన ఛానల్ ఉన్నాయి. అన్ని టాపిక్స్ కూడా నేను వీడియోస్ చేస్తాను, వాటిని కూడా అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను. అలాగే ముఖ్యంగా విద్యార్థులు కారక, పర్యాయ, సమాస, సంధి విచ్ఛేద, లింగ, వచన, అలాగే శుద్ధ రూపం ఈ టాపిక్స్ మీద కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలండి. ఎక్కువ మంది స్టూడెంట్స్ కారక్ లో మిస్టేక్ చేస్తారండి, వాటిని కూడా జాగ్రత్తగా ఉండాలి. వీటిని ఈ గ్రామర్ పాయింట్స్ అన్నిటిని కూడా నేను ఖచ్చితంగా వీడియోస్ అప్లోడ్ చేస్తాను, వాటిని చూడండి. అలాగే మై డియర్ స్టూడెంట్స్, పేపర్ ప్రెజెంటేషన్ కూడా బాగా చేయాలండి. 99 మార్క్స్ తెచ్చుకోవాలంటే పేపర్ ప్రెజెంటేషన్ కూడా అద్భుతంగా ఉండాలి. ఆ పేపర్ ప్రెజెంటేషన్ ఎలా చేయాలి అనేది నేను ఒక వీడియో చేస్తాను, దాన్ని కూడా మీరు ఆదరిస్తారని ఆశిస్తున్నాను. చాలా మంది మంచి కామెంట్స్ చేస్తున్నారండి, సార్ మీ హ్యాండ్ రైటింగ్ బాగుంది, మీ స్ట్రోక్ బాగుంది, అలాగే మీ డ్రాయింగ్స్ బాగున్నాయి, మీ ఎక్స్ప్లెనేషన్ బాగుంది, అట్లాగే మీరు మోటివేషన్ చేయడం కూడా బాగుంది, ఇట్లా అని మంచి మంచి కామెంట్స్ చేస్తున్నారండి. మీ సహృదయానికి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. ఈ వీడియోని ఎక్కువ మంది లైక్ చేయడానికి మీరు ఎక్కువ మందికి షేర్ చేయండి, దాని ద్వారా సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, ఎక్కువ మందికి ఈ ఛానల్ రీచ్ అవుతుందండి. అందరి దగ్గర నుండి ఆ చిన్న సహాయాన్ని నేను కోరుకుంటున్నాను. మీ అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకోండి. రెహమాన్ హిందీ టీచర్ అని మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.